ప్రియదర్శి వరుస సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు. హాస్యం, సీరియస్ ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే అందులో పూర్తిగా ఇమిడిపోయి జీవించేస్తాడు. ఇక ప్రియదర్శి, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా సారంగపాణి జాతకం. మరి సారంగపాణి జాతకం ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా లేదా ఈ రివ్యూలో చూద్దాం. ఇక సారంగపాణి జాతకం సినిమాలో ప్రధాన నటీనటులు ప్రియదర్శి, రూపా కొడువాయూర్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ అవసరాల, తనికెళ్ల భరణి, నరేష్ తదితరులు. ఇక శివలింక కృష్ణ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు. రచన, దర్శకత్వం మోహన కృష్ణ ఇంద్రగంటి. ఇక సున్నితమైన కథలు, స్వచ్ఛమైన హాస్యానికి పెట్టింది పేరు దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి. మంచి ఫామ్ లో ఉన్న నట్టు ప్రియదర్శి, సున్నితమైన కథలు, స్వచ్ఛమైన హాస్యానికి పెట్టింది పేరైన దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన కామెడీ ఎంటర్టైనరే సారంగపాణి జాతకం. కుటుంబం మొత్తాన్ని థియేటర్ కు కదిలించేంతగా ఈ సినిమాలో నవ్వులు పండాయా లేదా, అసలు ఈ సినిమా ఎలా ఉంది ఈ రివ్యూలో చూద్దాం. ముఖ్యంగా సారంగపాణి జాతకం కథలోకి వెళ్తే, సారంగపాణి పాత్రను ప్రియదర్శి చేశారు. సారంగపాణి హ్యుందాయ్ కార్ల కంపెనీలో ఓ సేల్స్ మ్యాన్. 2 ఏళ్లుగా బెస్ట్ సేల్స్ మ్యాన్ గా కొనసాగుతుంటాడు. అదే కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తూ ఉంటుంది హీరోయిన్ రూపా కొడువాయూర్. ఈ సినిమాలో హీరోయిన్ మైథిలి క్యారెక్టర్ పోషించారు. ఇక ఆమె ప్రేమలో ఉన్న సారంగికి చిన్నప్పటి నుంచి జాతకాలపై పిచ్చి నమ్మకం. ఆ రోజు కూడా అద్భుతమైన రోజు అని తెలిసాకే మైథిలికి తన ప్రేమ విషయం చెప్పాలని ఆఫీస్కి బయలుదేరతాడు. మైథిలి ఏమో నమ్మకాల్ని పట్టించుకొని ఆధునిక భావాలున్న ఓ యువతి. సారంగా తాను ప్రేమిస్తున్న సంగతిని చెప్పేలోపే మైథిలి తన మనసులో మాటని చెప్తుంది. దాంతో ఆ ఇద్దరి ప్రేమ కథ సుఖాంతమవుతుంది. ఇద్దరికి వివాహం కూడా నిశ్చయమవుతుంది. ఇంతలో ఓ రోజు పబ్లో హస్త సాముద్రికుడైన జిగేశ్వరానందను కలుస్తాడు సారంగా. ఈ సినిమాలో జిగేశ్వరానందగా అవసరాల శ్రీనివాస్ నటించారు. ఇక జిగేశ్వరానంద సారంగ చేయి చూసి భవిష్యత్తులో ఓ మర్డర్ చేస్తామని చెప్తాడు. అసలే జాతకాల్ని అతిగా నమ్మే సారంగా మర్డర్ భయంతో తన పెళ్లిని వాయిదా వేసుకుంటాడు. జాతకంలో ఎలాగో ఓ మర్డర్ చేస్తానని ఉంది కాబట్టి పెళ్లికి ముందే ఆ పనిని పూర్తి చేస్తే తర్వాత తన వైవాహిక జీవితానికి ఏ సమస్యలు రావు కదా అని ఓ నిర్ణయానికి వస్తాడు. తన చిన్ననాటి మిత్రుడు, తనతో పాటే పనిచేసే చందుతో కలిసి మర్డర్కి వ్యూహం పన్నుతారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ చందు క్యారెక్టర్ చేశారు. ఇక వీళ్ళిద్దరూ హత్య చేయాలనుకున్న అహోబిలరావు ఎవరు, అతన్ని హత్య చేశారా లేదా, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే థియేటర్ కి వెళ్లి చూడాల్సిందే. ఇక్కడ అహోబిలరావు పాత్రను తనికెళ్ల భరణి పోషించారు. ఇక ఈ సినిమా కథ ఎలా ఉందంటే, కథతో నవ్వించే సినిమాలు తెలుగులో వచ్చి చాలా కాలమైంది. కామెడీ అంటే లాజిక్ లేని సన్నివేశాలు, డబుల్ మీనింగ్స్ తో కూడిన సంభాషణలేనేమో, అలా కాకుండా ప్రేక్షకుడిని నవ్వించడం కష్టమేమో అన్నట్టుగా ఈ మధ్య సినిమాలు వస్తున్నాయి. అందుకు భిన్నంగా కథ నుంచే స్వచ్ఛమైన వినోదం పుట్టించిన సినిమా సారంగపాణి జాతకం. ఇందులోనూ క్రేజీగా వ్యవహరించే పాత్రలు, సిల్లీగా అనిపించే సన్నివేశాలు ఉన్నా అవన్నీ కథలో భాగంగానే వస్తుంటాయి. అతిగా నమ్మడంతో ఎన్ని అనర్థాలో చెప్పే ఈ కథకి దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి మార్క్, రచన ప్రధాన బలం. నేపథ్యం కొత్తదేమీ కాకపోయినా కథాకథనాలు ఊహకందిన సినిమాలో హాస్యం పాళ్ళు మాత్రం ఎక్కడా తగ్గవు. అసలైన నవ్వుల ప్రయాణాన్ని షురూ చేయడానికి 10 నిమిషాల సమయం తీసుకున్న దర్శకుడు ఆ తర్వాత గేరు మార్చారు. శ్రీనివాస్ అవసరాల రాకతో సినిమా గమనం మొత్తం మారిపోతుంది. జాతకంలో ఉన్న మర్డర్ ని పెళ్లికి ముందే చేయాలని ప్రియదర్శి, వెన్నెల కిషోర్ ఓ నిర్ణయానికి వచ్చే సన్నివేశాల నుంచి థియేటర్లో అసలు సిసలు సందడి మొదలవుతుంది. అక్కడి నుంచి వీళ్ళు హత్య చేసేందుకు ఎంచుకునే వ్యక్తులు, అక్కడ వ్యూహాల్ని అమలు చేసేందుకు పడే పాటలు, ఆ సందర్భంలో పడ్డే హాస్యం సినిమాకే ప్రధాన హైలైట్. ముఖ్యంగా బామ్మ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో హీరో హీరోయిన్ల మధ్య దూరం పెంచి ఆ నేపథ్యంలో సంఘర్షణని ఆవిష్కరిస్తారేమో అని ప్రేక్షకులు ఆశించగా, దర్శకుడు మళ్ళీ కామెడీ కోణంలోనే కథని మలిపాడు. ఇక ప్రియదర్శి, వెన్నెల కిషోర్కి వైవాహర్షతో పాటు మరికొన్ని కొత్త పాత్రలు తోడవడంతో మరిన్ని నవ్వులు పండుతాయి. కథ విశాఖపట్నంలోని హోటల్కు చేరాక సన్నివేశాలన్నీ అక్కడక్కడే తిరుగుతుంటాయి. పాత్రలన్నింటినీ ఒక చోటకి చేర్చి నవ్వులు రాబట్టడం, కథని ముగించిన తీరు బాగుంది. దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి తెలుగుదనానికి పెద్దపీట వేస్తారు. ఇందులో అచ్చ తెలుగు సంభాషణలు, ప్రాసలు, పదప్రయోగాలు చాలానే ఉన్నాయి. అదే సమయంలో ఆంగ్ల సంభాషణలు కూడా ఉన్నాయి. కొన్నైతే సోషల్ మీడియాని బాగా అనుసరించే వాళ్ళకి మాత్రమే అర్థమయ్యేలా ఉంటాయి. ఆల్ఫా మేల్ సహా చాలా సంభాషణలోని వ్యంగ్యం నవ్వించింది. ఎక్కడ అసభ్యకరమైన సన్నివేశాలు ఉండవు. వేసవిలో ఇంటిల్లిపాది కలిసి చూసేందుకు అసలు సిసలైన సినిమా ఇది. ఇక ఈ సినిమాలో ఎవరెలా చేశారో ఒకసారి చూస్తే, సారంగపాణి పాత్రలో ప్రియదర్శి నటించాడు అనడం కంటే జీవించాడు అంటేనే బాగుంటుందేమో. ఇక కామెడీ సన్నివేశాల్లో మంచి టైమింగ్ని ప్రదర్శించారు. కథానాయిక రూపా కొడువాయూర్ ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపిస్తూ
అందంతోనూ నటనతోనూ ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్ దాదాపు ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తారు. హీరో సమానమైన పాత్ర ఆయనది. రాంకీ పాత్రలో వైవాహర్ష, సెకండ్ హాఫ్లో నవ్వులు పంచుతారు. కథలోని క్రైమ్ కోణం శ్రీనివాస్ అవసరాలది. ఇక జిగేశ్వర్గా ఆయన నటన సినిమాకి కీలకం. వికే నరేష్, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కనిపిస్తారు. ఇక సాంకేతికంగా చూసుకున్న సినిమా ఉన్నతంగా ఉంది. వివేక్ సాగర్ స్వరపరిచిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన బలంగా చెప్పొచ్చు. దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి కొత్త కథని చెప్పడం కంటే కూడా ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న కథ నేపథ్యాన్ని, పాత్రల్ని రాసుకుని వాటితో కొత్తగా నవ్వించే ప్రయత్నం చేశారు. ఈ సినిమాలో ప్రధాన బలాల్ని చూసుకుంటే అత్యంత ప్రధానమైన బలం హాస్యం. ఇక నటీనటుల నటన ఇక అన్నిటికంటే ప్రధానంగా కుటుంబంతో కలిసి చూసేలా హాయిగా ఉన్న సినిమా. ఇక సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు కొంత బలహీనంగా కనిపించినప్పటికీ మొత్తానికి సారంగపాణి జాతకం సినిమా నవ్వులు పూయించింది.